ప్రార్థన. మిక్కిలి కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరము ఈ విధముగా చేరి మరొకసారి మీ పరిశుద్ధమైన వాక్యమును వినుటకు మీరిచ్చిన ఈ గొప్ప సువర్ణ అవకాశం నిమిత్తమై మిమ్మల్ని మహిమపరుస్తున్నాను తండ్రి. వాక్యము చేత ఆకర్షింపబడి మీ చేత మీ రాజ్యంలోనికి చేర్చబడినటువంటి ఈ దినపు ఈ నలుగురి జీవితాలను మీకే సమర్పించుకుంటూ వారితో పాటుగా మా అందరికీ అవసరమయ్యే మీ విలువైన సందేశమును దయచేయమని ప్రార్థిస్తూ మీ ఆత్మతో వివరిస్తున్న నన్ను నింపి నడిపించమని, వినుచున్న మీ బిడ్డలు ఇది మా దేవుని వాక్యమని బహు జాగ్రత్తగా విని నేర్చుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞత ప్రార్థన విజ్ఞాపన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ నేటి వర్తమానంలోనికి మనం ప్రవేశిద్దాం. నిన్నటి దినాన బాప్తిస్మం అంటే ఏమిటి, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, కొంచెం హమ్మింగ్ వస్తుంది మైక్ చూడండి. అయితే ఇలాంటి అనేక విషయాలను దేవుడు మన ముందు ఉంచటం జరిగింది. అయితే ఈరోజు సమయం కూడా ఎక్కువైపోయింది కనుక నిన్నటి సందేశం యొక్క కొనసాగింపు మరిన్ని విషయాలను ఈరోజు తెలుసుకుందాం. నిన్న మనం మొత్తము 9 ప్రశ్నలకు సమాధానాలు వెతికాం, బాప్తిస్మంలో ఉన్న అనేక విషయాలను. ఎవరైనా నిన్న రాలేకుండా మిస్ అయి ఉంటే ద బైబిల్ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్లో నిన్నటి దినాన మనకు దేవుడు ఇచ్చినటువంటి సందేశం ఆ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉన్నది. వినాలని ఆసక్తి ఉన్నవారు ఆ ద బైబిల్ మెసేజెస్ ఛానల్లో మీరు నిన్నటి సందేశం అనగా బాప్తిస్మం అంటే ఏమిటి, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరి నామంలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎందుకొరకు తీసుకోవాలి, ఇలాంటి అనేక ప్రశ్నలకు దేవుడు నిన్న మనకు సమాధానం ఇచ్చాడు. అయితే ఈరోజు మరిన్ని ప్రశ్నలతో ఇదే బాప్తిస్మానికి సంబంధించి, ఎందుకు అనంటే ఈరోజు దేవుని రాజ్యంలోనికి 4 చేర్చబడ్డారు బాప్తిస్మం ద్వారా. వారిని బలపరచుటకు, మరింత ఆదరణ పొందుటకు, ఇంకనూ తెలుసుకోవాల్సినవి ఈ బ్యాప్టిజం గురించి ఏమైనా ఉన్నవో అని పరిశీలించినప్పుడు మరిన్ని ప్రశ్నలు మనకు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రశ్నలు ఏంటంటే, బాప్తిస్మం అన్నది ఎవరు తీసుకోవాలి? నిన్న వచ్చిందా ఈ ప్రశ్న మనకు? అది 9లో ఉందా చూడండి. ఆ 9లో లేదు. బాప్తిస్మము ఎవరు తీసుకోవాలి? క్వశ్చన్ 1 ఈరోజు ఇది. అంటే నిన్నటితో కంటిన్యూ చేస్తే ఇది ఎన్నో క్వశ్చన్ అవుతుంది? నంబర్ 10. చిన్నపిల్లలు బాప్తిస్మం తీసుకోవచ్చా? లేదా తల్లిదండ్రులే పిల్లలను ఎత్తుకొని వెళ్ళి మందిరాల్లో చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇస్తుంటారు. మరి చిన్నపిల్లలకు బాప్తిస్మం అనేది వర్తిస్తుందా? చిన్నపిల్లలు బాప్తిస్మం తీసుకోవచ్చా? ఇది 11వ ప్రశ్న. అంటే ఈరోజు 2వ ప్రశ్న. ఇక 3, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలి ఏంటండి, క్రొత్త వస్త్రాలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అని మాత్రం అనుకోకండి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇది మరొక ప్రశ్న. ఎన్ఐ 12 అంటే ఈ రోజుకి 3. 4వ ప్రశ్న. ఈ రోజుకి 4, నిన్నటితో ఆ వరుస క్రమం తీసుకుంటే నంబర్ 13. బాప్తిస్మం తీసుకున్న వారు ఎలా బ్రతకాలి? బాప్తిస్మం తీసుకున్నవారు ఎలా బ్రతకాలి? ఇక మరొక ప్రశ్న, బాప్తిస్మం తీసుకోవడం వలన వచ్చే ప్రయోజనం ఏంటి?
ఆల్ రైట్. క్వశ్చన్ నెంబర్ 1, బాప్తిసం అన్నది ఎవరు తీసుకోవాలి? బాప్తిసం ఎవరు తీసుకోవాలి అని అంటే, దేవుని దృష్టిలో నేను నేరం చేసిన వాడను, దేవుని ఆజ్ఞలను నేను అతిక్రమించిన వాడను, దేవుడు ఎంత చెప్పినా కూడా నేను వినకుండా అవిధేయత చూపించాను, అవిధేయులకు పరలోక రాజ్యంలో స్థానం ఉండదు, ప్రభువు రాజ్యంలో స్థలం ఉండదు. తనంతటా తాను దేవుడు ఒక మార్గాన్ని నాకు ఉపదేశిస్తే నేను ఆ మార్గంలో ప్రవేశించకుండా, ప్రయాణం చేయకుండా త్రోవ తప్పిపోయాను, దారి తొలగిపోయాను అనే ఇంకిత జ్ఞానం, తనంతటా తాను తెలుసుకునే జ్ఞానం, కామన్ సెన్స్ వచ్చి నిజంగానే నేను నేరస్తుని, నిజంగానే నేను పాపిని అని ఎవరైతే తెలుసుకోగలరో, ఆ పాపమన్న రోగం వారికి అంటుకున్న తర్వాత దీనిని నేను ఎలా వదిలించుకోవాలి, దీనికి మార్గం ఏంటి? శరీరానికి సంబంధించిన రోగాలు వచ్చాయనుకోండి, హాస్పిటల్కి వెళ్ళి ఒక వైద్యుని సంప్రదిస్తాం, నాకు పలానా వ్యాధి ఉంది, పలానా రోగం ఉంది, నన్ను కొంచెం స్వస్థపరచండి అని. వాళ్ళు అప్పుడు మెడిసిన్ ఇచ్చి, ఇంజెక్షన్స్ ఇచ్చి, ఏవో చేసి మోతాంగం చేస్తారు. మరి ఆత్మ సంబంధమైన రోగం ఏంటి అని అంటే పాపం. పాపం అన్నదే ఒక రోగం. వాక్యానుసారంగా చూద్దాం దాని గురించి. మార్కు సువార్త. ఈ పాపం అన్నది ఆత్మకు అంటుకునేది. ఇది ఆత్మకు, హృదయానికి అంటుకునే ఈ రోగం అది మెల్లిగా మన శరీరానికి కూడా వ్యాపిస్తూ ఉంటుంది. అందుకే యేసు ప్రభు మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో, మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో యేసు ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. ఒక మనిషి దేవుడు చెప్పిన మాటలకు వ్యతిరేకంగా ప్రయాణం చేసి, అసలు నా మనస్సు దేవునికి ఎలా దూరం అయిపోయింది, ఆ పరిశుద్ధునికి నేను ఎందుకు నా జీవితాన్ని నేను దూరం చేసుకున్నాను, ఎన్నాళ్ళు ఇక దేవునికి దూరంగా ఉంటే నా జీవితం ఈరోజే అంతరించిపోతే నేను దేవుని దగ్గర చేరుకోగలనా, దేవునితో నేను సమాధాన పడకపోతే నా భవిష్యత్తు ఏంటి, పలానా వాటిని ఇచ్చి పరలోక రాజ్యాన్ని కానీ యేసు ప్రభువును కానీ పొందుకోమని ఎప్పుడైనా దేవుడు అడిగాడా? అడగలేదు. కేవలం మారిన మనస్సును, విరిగి నలిగిన మనస్సును, మారిన హృదయాన్ని ఆయనకు సమర్పించి ఉచితంగా ఆయన వద్ద కొనుక్కొనుడి, ఉచితంగా తీసుకోండి అని చెబుతున్నటువంటిది. అందుచేత బాప్తిసం అన్నది ఎవరు తీసుకోవాలి అని అంటే, ఎవరి బలవంతం చేత కాకుండా తనంతట తాను నేను ఇక మీదట పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి అనే మనసు తనలోకి రావాలి, అప్పుడే తీసుకోవాలి. అలా కాకుండా నిన్నటి దినాన కొన్ని విషయాలు చూసాం. కొందరు పెళ్ళిళ్ళ కొరకు తీసుకుంటారు, మరికొందరు బ్యాప్టిజం సర్టిఫికెట్ ఉంటే ఏవైనా ప్రయోజనాలు కలుగుతాయి ప్రభుత్వం నుంచి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి, ఆ ఎలక్షన్స్లో క్రైస్తవులకు కొన్ని హామీలు ఇస్తారు ప్రతి పార్టీ. ఆ రాయితీలు, ఆ పథకాలు పొందుకోవాలంటే ఒక డాక్యుమెంట్ చూపించాలి. ఆ డాక్యుమెంట్ కొరకు, లేకపోతే సమాజంలో అప్పుడప్పుడు వింటుంటాం, ఇదిగో యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు ఇంత ఇస్తాం, అట్లా డబ్బులు ఇచ్చి మారుస్తున్నారు అంట. నో, లోకంలో దేని కొరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభువుని అంగీకరించకూడదు. నాకు పాపక్షమాపణ కావాలి, యేసు ప్రభు నందు దొరికే రక్షణ నాకు కావాలి, ఆయనే నన్ను పరలోకానికి నడిపించగలడు. మరొకటి చెప్తున్నాను, ఈరోజు వాక్యదానంగా గలతీ పత్రిక చదువుకున్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 26వ వచనంలో చెబుతున్నాడు, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎలా అయి ఉన్నారు అంటే వెంటనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. 27వ వచనం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు.
ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తునందు ఏకముగా ఉన్నవారము అని అంటే ఇక మీదట మనమంతా ప్రభు శిరస్సుకు అంటుకట్టబడిన వివిధ అవయవములమై ఉన్నాం. ఆయన శిరస్సు, మనం ఆయన దేహం. ఇక మీదట ఎవరు చెప్పినట్లు వినాలి? మన జీవితం అంతా యేసు ప్రభు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. కొందరు బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా మాది పలానా కులం అండి, పలానా కులం అండి అని కులం ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఒక విషయం చెప్తాను. మనందరిది ఒకే కులం ప్రభువులోనికి చేర్చబడిన తర్వాత. ఏంటో తెలుసా ఆ కులం? ఫస్ట్ 2 పదాలు చెబుతాను, ఆ తర్వాత రెండింటిని కలపండి. కులం ఏంటో అర్థమైపోతుంది అప్పుడు. నంబర్ 1 సేవ, తర్వాత కులం. 2 కలపండి. మనమంతా ఏ కులం ఇప్పుడు? స్త్రీలైనా పురుషులైనా యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ప్రభు పాదాల వద్ద మనం ఏ కులంలోకి వచ్చేసాం? మనదంతా సేవ కులం. మేమేం సేవ చేస్తామంటే మాకు సంబంధం లేదంటే మీకు అంటే మాకు మా జీవితంలో బ్యాప్టిజం తీసుకోకముందు చాలా కులాలు ఉన్నాయండి. మా కులం వేరు, వీరి కులం వేరు, వారి కులం వేరు అని అంటారు. కానీ యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత మీరు ఒకటే కులం అని చెప్తున్నారే, మేము అది తట్టుకోలేకపోతున్నాము. అక్కడ ఉన్నట్లుగానే మాకు రకరకాల ఇంకా కొన్ని కులాలు ఇవ్వండి, అప్పుడు మాకు చాలా ఇష్టంగా ఉంటుంది అని ఆసక్తి ఉంటే మీకు మల్టిపుల్ చాయిస్ చాలా ఇస్తున్నాను, ఎంచుకోండి అని. నంబర్ 1 ఇందాక చూసాం, సేవ కులం. ఇప్పుడు 2వ కులం చెప్తున్నాను, నచ్చిన వాళ్ళు తీసుకోండి. మళ్ళీ మొదట ఒక పదం చెప్తాను, తర్వాత కులం పెడతాను, తీసుకోండి. అది 2 పరిచార. చెప్పండి. పరిచార కులం మనది. పరిచర్య చేసేవారిని ఏమంటారు? ఎవరి దగ్గర పరిచర్య చేయాలి? దేవుని వద్ద చేసే పరిచార కులం. ఎన్ని కులాలు వచ్చాయి మనకి ఇప్పుడు? ఏంటివి అవి? 1 సేవ కులం, 2 పరిచార కులం. 2 ఉన్నాయండి, మాకైతే అక్కడ చాలా ఉండిండే, సరిపోవట్లేదు అని అంటే అప్పుడు ఇంకొక మాట కూడా చూపిస్తాను. అన్ని వాక్యానుసారంగా మన కులం మారుతోంది ఇప్పుడు బాప్తిజం తీసుకున్న తర్వాత. ఏంటి మన కులం? 2 పరిచార కులం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును. ఇక్కడేదో దొరికింది. యాత్రి. మనమంతా ఎవరట? ఏ యాత్ర మనది? భూలోకము నుండి పరలోకానికి వెళ్ళే. కలపండి ఇప్పుడు. యాత్రి కులం. ఎన్ని దొరికాయి ఇప్పుడు? ఫస్ట్ కులం ఏంటి మనది? 2వ కులం ఏంటి? పరిచార కులం. ఫస్ట్ కులం ఏమో సేవకులం, 2 పరిచార కులం, 3 యాత్రికులం. లేదు బ్రదర్, ఇంకా సరిపోవట్లేదు, చాలా ఉన్నాయి అక్కడ. ఇక్కడ మీరు 3 చెప్పారు, అయితే ఇంకోటి చెప్తా. యేసే మార్గము అనే మాట ఉంది కదా, మార్గంలో ప్రయాణం చేసేవారిని ఏమంటారు? మళ్ళీ చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి, రోడ్డు పట్టుకొని పోతున్నాం మనము. అలా ప్రయాణం చేసే వాళ్ళని ఏమంటారు? ప్రయాణం చేసే వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు మనది ఏ కులము? భూమి మీద నుండి పరలోకానికి ప్రయాణం చేసే ప్రయాణికులం మనం. ఎన్ని కులాలు వచ్చాయి ఇప్పుడు? 1 మనది సేవకులం, 2 పరిచారకులం, 3 యాత్రికులం, 4 ప్రయాణికులం. చెప్పండి, ఇప్పుడు ఈ కులంలో ఉంటారా, వేరే కులాలలోకి వెళ్ళిపోతారా? మాది అదే ఏదని దాని గురించి ఎక్కువగా మీసం తిప్పుకుందామా మనం ఇప్పుడు?
మాట్లాడతారా ఇంకొకసారి? మాది ఆ కులం ఈ కులం అనే అవకాశం ఉందా? వీళ్ళందరినీ కలిపి ఏమంటారంటే, ప్రభువుకు అప్పచెప్పుకున్న ఈ సేవకులు, యాత్రికులు, ప్రయాణికులు, పరిచారకులు, వీళ్ళందరినీ కలిపే ఒక మాటతో అంటారు క్రైస్తవులం. అది క్రైస్తవులు. ఇక మీద మందిరానికి వచ్చేటప్పుడు మాది ఆ కులం అండి ఈ కులం అని చెప్పే అవకాశం అపవాదికి ఇద్దామా చెప్పండి? మునుపు దూరస్థులమైపోయాం మనం దేవునికి, ఇప్పుడు ఏమయ్యాం? సమీపస్థులమైపోయాం. యేసు ప్రభువే అంటాడు, నేను పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చాను అని అంటాడు. యేసు ప్రభువే పరిచారం చేయడానికి వచ్చినప్పుడు ఇక మనం ఎంతటి వారని చెప్పండి? కాబట్టి మనం కూడా ఏమి చేయుటకు బద్దులమై ఉన్నాం. ఆల్ రైట్, మనం అదంతా ఏ కులం? ఇప్పుడు సేవకులం. రెండవది పరిచారకులం. 3 యాత్రికులం. 4 అలా బైబిల్ చదువుతూ దేవునికి ఇష్టమైన దానిని మీరు జతపరచుకోండి, జీవితానికి ఎంత బాగుంటుందో. అందుచేత మొదటి ప్రశ్న ఏంటి? బాప్తిస్మం ఎవరు తీసుకోవాలంటే, నిజంగానే నేను నా ప్రభువుకు దగ్గర అవ్వాలి, నా పాత జీవితాన్ని పూర్తిగా సమాధి చేయాలి అనే ఆశ కలిగిన వారు బాప్తిస్మం తీసుకోవాలి. నెంబర్ 2, చిన్నపిల్లలు. ఇప్పుడు ఇక్కడ పసిబిడ్డ తిరుగుతోంది. ఈ పసిబిడ్డను తీసుకెళ్ళి అమ్మ నీకు బాప్టిజం ఇస్తాంరా అంటే చెల్లుతుందా చెప్పండి? ఎందుకు చెల్లదు? బైబిల్ కొన్ని వాక్యాలు చెప్పింది దానికి సంబంధించి. ఏం చెప్పిందో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికన 14వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. సెకండ్ క్వశ్చన్కి వచ్చాను. ఈ రోజుకు సెకండ్ క్వశ్చన్. నిన్నటి నుంచి కంటిన్యూ చేస్తే ఎన్నో క్వశ్చన్ ఇది? 11th. ఇది 11. 11th కదా సిస్టర్? ఓకే. చిన్నపిల్లలు బాప్తిజం తీసుకోవచ్చా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం తీసి పెట్టుకోండి. వచనం చెప్పే ముందు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నిన్నటి నుంచి వింటున్నాం, బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఒకటి పాపక్షమాపణ నిమిత్తం, రక్షణ నిమిత్తం, పరిశుద్ధాత్మను వరమును పొందుకొనుటకు, యేసు ప్రభుతో కలిసి జీవించుటకు, ఇలాంటి కారణాలు చెప్పి మనం తీసుకున్నాం. అంటే బాప్తిజం ద్వారా లభించేది ఏంటంటే పాపక్షమాపణ. పాపం చేశాను నన్ను క్షమించు అని అడుగుతున్నాం దేవుణ్ణి. అదే కదా పాపక్షమాపణ అంటే. కొందరు పుట్టగానే 3 నెలలకో 9 నెలలకో సంవత్సరానికో ఆ పసికందులు కూడా తీసుకెళ్ళి మందిరాలలో ఈ విధంగా నీళ్లు జల్లి బ్యాప్టిజం ఇస్తుంటారు. మరి చిన్నపిల్లలకు మనం ఎందుకు బ్యాప్టిజం ఇవ్వకూడదు అని అంటే బైబిల్ చెబుతుంది. 20వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. వాక్యం ఏం సెలవిస్తాం చూడండి. దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి అంటే అలాంటి పసిబిడ్డలు దుష్టత్వం చేసే అవకాశం ఉందా చెప్పండి? మేము పాపం చేయడానికి పోతున్నాం మమ్మీ, మేము పాపం చేయడానికి బ్రగెత్తున్నాం డాడీ అని చెప్పి ఇంట్లోంచి పోతారా? లేకపోతే ఏదైనా తప్పు చేయడానికి అవకాశం ఉంటుందా? ఏదైనా ఇస్తే చాక్లెటో బిస్కెటో దాన్ని అవే కాదు, ఏది కనపడేది అది నోట్లో పెట్టుకొని తినే అలవాటు వారి పరిస్థితి. అయితే ఇలాంటివి చెప్పామనుకోండి, కొందరు అభిప్రాయం ఏంటంటే, కీర్తనల గ్రంథంలో రాయబడిన ఒక మాటను చూపించి మనిషి జన్మతోనే పాపై ఉన్నాడు కదా అని ఈ మాటలు చూపిస్తూ ఉంటారు. 51వ కీర్తన 51వ కీర్తన వచనం చెప్పే ముందు దాని పైన ఒక చిన్ని అక్షరాలతో రాసిన చూడండి. ఆ 51 కీర్తన కంటే ముందు ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన.
నాతాను అని ఒక దైవ సేవకుడు, ప్రవక్త, నేతన్ ఇంగ్లీష్లో. దావీదు గారు చేయకూడని తప్పు చేసేసరికి సేవకుడు నిర్మోహమాటంగా వెళ్ళి, ప్రవక్త నిర్మోహమాటంగా వెళ్ళి, దావీదు నువ్వు రాజై ఉండవచ్చు, నువ్వు రాజైనా సరే దేవుని దృష్టిలో నువ్వు తప్పు చేసావు ఈరోజు అని హెచ్చరించినప్పుడు ఏం తప్పు చేశాడో పెద్దలైన అందరికీ తెలుసు. అది పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావించడం కూడా అది బాగుండదేమోనని చెప్పట్లేదు. మరొక పురుషుని చంపి ఆ స్త్రీని తెచ్చుకొని ఎంత అన్యాయం చేశాడు. ఈ విషయం దేవుని సేవకునికి తెలియగానే, ప్రవక్తకు తెలియగానే వెంటనే వెళ్ళి నువ్వు తప్పు చేశావు, మహాపాపిగా మారావు అని హెచ్చరించగానే అప్పుడు జ్ఞానోదయం అవుతుంది, కళ్ళు తెరుచుకుంటాయి. అలా కళ్ళు తెరుచుకున్నప్పుడు దావీదు గారు నేను ఇంత ఘోర పాపం చేశానే అని ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణి. ఈ కీర్తనలో 51వ కీర్తనలో ఏమంటున్నాడు చూడండి, మొదటి వచనం, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బావుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని చెప్పి 5వ వచనంలో దావీదు గారు అంటున్నారు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని ఈ ఒక్క వచనాన్ని ఆధారంగా చేసుకొని దీనితో పాటుగా రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఉన్న విషయాలను కూడా తీసుకొని ఆదాము హవ్వలు ఏదెను వనంలో తప్పు చేశారు కదా, వారు పండు తినటం చేత ఆ పాపం మనకు కూడా వచ్చేసింది. ఆ పాపం నిజంగానే మనలోకి వచ్చేస్తే చిన్నపిల్లలుగా వాళ్ళు జన్మించినప్పుడే రోమాపత్రిక 5వ అధ్యాయంలో 12 నుంచి చూద్దాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అని అందరి ద్వారా వ్యాపించెను అని క్రింద ఫుట్ నోట్లో ఉంది. ఈ కారణాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే నేరం ఆదాము హవ్వల మీద మోపుతున్నాం. తప్పు వాళ్ళు చేశారు అందుకే నేను పాపినాయను, తప్పు వాళ్ళు చేశారు అందుకు నేను పాపినాయను. పండు తిన్నావా ఆదాము అనగానే ఆదాము గారు ఇచ్చిన సమాధానం, నీవిచ్చిన ఈ స్త్రీనే నాకు పండు తెచ్చింది అందుకే తిన్నాను అని. తప్పు నాది కాదు, నువ్వు స్త్రీనిచ్చి నాకు తప్పు చేసావు అంటున్నాడు పరోక్షంగా. అదే కదా నింది, నీవిచ్చిన ఈ స్త్రీ నాకు పండునిస్తే నేను తిన్నాను అని. తప్పైతే చేస్తాము, చేసి నేను చేయలేదు పలానా కారణం వల్ల మేము చేసామని మాట్లాడుతుంటాం. ఆజ్ఞను ఎలాగైతే ఆదాము గారు అతిక్రమించారో దీని భావం ఇక్కడ, ఆదాము గారు ఎలాగైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో మనము కూడా అలాంటి ఆజ్ఞలు ఎన్నో అతిక్రమించాం వయసు పెరిగిన తర్వాత. అదే చెప్తున్నాడు ఇక్కడ 14th verseలో చూడండి, రోమపత్రిక 5:14లో. ఈ ఒక్క పదాన్ని మనం నిర్లక్ష్యం చేయటం వల్ల ప్రతి మనిషి పుట్టుకతోనే పాపి అనేటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయాం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి అనుంది అక్కడ. బోలి అనే తెలుగు పదాన్ని కాలక్రమేణా బో బదులుగా పో అనే అక్షరాన్ని మార్చుకున్నాం. పోలిక, అచ్చం మీ నాన్న పోలికే అంటాం మనం. ఆ పోలి అనే తెలుగు పదం ఏదైతే ఉందో ఆ కాలం మనకు బైబిల్ భాషలో దాన్ని ఇంకొంచెం చక్కగా రాసినటువంటి పదమే బోలి. ఆ విధముగా, ఏ విధముగా ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు, మనం కూడా ఆజ్ఞను అతిక్రమించాం. ఎన్నో ఆజ్ఞలు అతిక్రమించాం. చెప్పండి ఎవరైనా నేను ఏ ఆజ్ఞ అతిక్రమించలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నామా చెప్పండి. ఇక్కడ అందరము ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాం. ఆదాము ఆజ్ఞ ఎలాగైతే అతిక్రమించాడో మనం కూడా అలాంటి ఆజ్ఞను అతిక్రమించి ఆ విధంగా పాపం విస్తరించింది. లేదండి జన్మతోనే అని అనుకుంటే అక్కడ దావీదు గారు ఆ విధంగా రాశారు. రోమపత్రికలో దేవుడు చెప్తున్నాడు ఆదామును బోలి, ఆదాము హవ్వలు ఎలాగైతే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు కొందరికి మట్టి తినే అలవాటు ఉంటుంది. పిల్లలు మట్టిలో ఆడుకునేటప్పుడు పెద్దలు చూసి ఏం చేస్తారు, కొడతారు, ఒక దెబ్బ వేస్తారు. ఇంకొందరికి పెరిగిన తర్వాత కొన్ని అలవాట్లు ఉంటాయి. ఒకరికి చుట్ట, బీడీ, సిగరెట్, లేకపోతే ఇంకొకటి ఏదో అలవాట్లు. ఎలా నేర్చుకున్నాడంటే అతను చేస్తున్నాడు కాబట్టి అతను చూసి నేను నేర్చుకున్నాను.
వాళ్ళు తింటున్నారు. ఇంకొందరికి మట్టి అవన్నీ పక్కన పెట్టండి, స్కూల్కి చిన్నప్పుడు మనం పలక మీద దిద్దేటప్పుడు ఇంట్లో బల్పం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బలపాలు వాడుతున్నారో లేదో తెలియదు, కానీ కొందరు బలపాలతో తృప్తి తీరక మధ్యాహ్నం పూట్ల లంచ్ బ్రేక్ స్కూల్లో ఇస్తే ఆ టీచర్లు అక్కడక్కడ విడిచిపెట్టిపోయిన చాక్ పీస్ ముక్కలు ఉంటాయి, ఆ చాక్ పీస్ ముక్కలు కూడా పెట్టుకొని తింటుంటారు. ఏంటనంటే మా దోస్త్ మా ఫ్రెండ్ తింటున్నాను, నేను తింటున్నాను. అలా చిన్నప్పటి నుండే ఒకరిని చూసి ఒకరం మనం ఎలాగైతే నేర్చుకుంటున్నామో కొన్ని విషయాలు, పాపం చేయడం విషయంలో కూడా ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నాం. ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు, మనం కూడా అతిక్రమిస్తున్నాం. ఎందుకు ఇంత గట్టిగా మనం చెప్పగలము అనంటే, ఒకసారి ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కొందరి మధ్య. నేనే గొప్ప, ఐఎమ్ గ్రేట్. ఇంకొకటి వచ్చాడు, నువ్వు కాదు గొప్ప, నేనే గొప్ప అంటున్నాడు. అది కూడా ఎవరు ముందర మాట్లాడుకుంటున్నారు? యేసు ప్రభు ముందర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేనంటే ఎవరో తెలుసా అని మాట్లాడుకుంటున్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18లో మొదటి వచనం నుండి చూద్దాం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు ప్రభు అని అడుగుతున్నారు శిష్యులు వచ్చి. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచాడు. చిన్న బిడ్డను పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనేను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పోలిక దేంతో పోలుస్తున్నాడు? మీరు మార్పు పొందాలి. ఎలాంటి మనసులోకి వెళ్ళిపోవాలి? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. మరి బిడ్డల వంటి వారై అని మాట్లాడుతున్నారంటే బిడ్డల విషయంలో దేవునికి ఉన్న ఆలోచన ఏంటి? వారు పరిశుద్ధులు అని అర్థం. అంతే కదా. పరలోక రాజ్యంలో ఎవరుంటారు? పరిశుద్ధులు ఉంటారు. పరలోక రాజ్యంలో పరిశుద్ధులు ఉంటే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని అంటే, చంటి బిడ్డలలో కల్మషము లేని హృదయాలు వారివి, నిష్కలంకమైన హృదయాలు వారివి. ఆల్ రైట్. దీంతోపాటు మరొక వచనం చూద్దాం, బైబిల్ ఆధారంగానే ప్రతిదీ. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక. ఇది ఏకంగా పరిశుద్ధాత్మ దేవుడే తెలియజేస్తున్న మాటలు ఇవి. మన ప్రశ్న ఏంటి? ఏ ప్రశ్నలో తిరుగుతున్నాం మనం ఇప్పుడు? చిన్న బిడ్డలు బాప్తిసం తీసుకోవచ్చా? అది బాప్తిసం ఎందుకు అంటే పాపక్షమాపణ కొరకు అవసరం. మరి పాపమే లేనప్పుడు బాప్తిసం ఎందుకు? 3వ వచనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలోని చివరి మాటను గమనిద్దాం. లేదా 2-3 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. సమస్తమైన దుష్టత్వమును, కనబడింది అందరికీ? ఈరోజు చదవండి ఎవరైనా. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అనందు. చూసారా ఎలాంటి వారై ఉండాలంట భూమి మీద మనుషులు? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు అని మనలను ఎవరి వలె ఉండమని కోరుతున్నాడు దేవుడు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై జీవించండి అని మాట్లాడుతున్నాడు. దుష్టత్వం కొరకు, కపటం కొరకు, పాపం కొరకు, వేషధారణ కొరకు, అసూయ కొరకు, ఇలాంటి వాటితో నిండుకున్న ఈ జీవితాలను మేము విడిచిపెడుతున్నాం తండ్రి అని మనము బ్యాప్టిజం ద్వారా వాటిని పాతిపెట్టి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై ఉన్నాం మనం. దీనితో పాటు మరొక వచనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి ప్రభువా అని ఒక వ్యక్తికి సందేహం వచ్చింది. మళ్ళీ నేను తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ క్రొత్తగా జన్మించడానికి సాధ్యమవుతుందా అని అడిగాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను.
అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా అని క్రింద ఫుట్ నోట్లో పైనుండి అని చూడండి, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, చాలా తెలివైన ప్రశ్న అడుగుతున్నాను అనుకున్నాడు అక్కడ. కానీ ఆ నికోదేము ఎవరితో మాట్లాడుతున్నాడో అప్పటికి ఇంకా గ్రహించినట్లుంది. 5వ వచనంలో అప్పుడు యేసుప్రభు అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. క్రొత్తగా జన్మించిన వారితో పోలుస్తున్నాడు. క్రొత్తగా జన్మించిన వారితో పోలుస్తున్నాడు. కొత్తగా జన్మించిన వారితో పోలుస్తున్నాడు అంటే అర్థం ఏంటి? మనం అర్థం చేసుకోవాలి. క్రొత్తగా జన్మించిన వారిలో ఏమీ లేదని, పాపం ఉందనా పాపం లేదనా? పాపం ఉంటే క్రొత్తగా జన్మించిన వారి వలె ఉండాలని యేసుప్రభు ఎందుకు నొక్కి చెప్తాడు? ఒకవైపు యేసుప్రభు చెప్తున్నాడు, మరొక వైపు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు పేతురు గారి ద్వారా. మనం నమ్మకపోతే ఎలా? అందుచేత చిన్నపిల్లలకు, అప్పుడే పుట్టిన పసికందులకు తమంతట తాము ఏది మంచితో ఏది చెడ్డదో తెలుసుకోలేని స్థితిలో ఉన్న వారికి బాప్టిజం ఇచ్చినా కూడా అది వ్యర్థమే. మనిషికి ఎప్పుడు జ్ఞానోదయం వస్తుంది చెప్పండి? నేను దేవుని ఆజ్ఞలను అతిక్రమించాను, నీతిమంతుడిగా లేను, నేను అబద్ధకుడిగా మారాను, సాతాను బిడ్డగా మారాను అనేది ఎప్పుడైతే జ్ఞానం వచ్చి తీసుకోగలడో, ఆ జ్ఞానం వస్తుందో అప్పుడు తీసుకోవాలి. పసిబిడ్డలకు వాక్యానుసారంగా ఇప్పుడు చూపించాను కదా వచనాలు, ఈ వచనాలను బట్టి ఒకసారి ఆలోచించి చూడండి, అప్పుడు మీకు అనేక విషయాలు అర్థమవుతాయి. ఆల్ రైట్, ఇప్పుడు 3వ ప్రశ్న. కెన్ ఎనీబడి రీడ్? బాప్తిసం తీసుకున్నవారు ఏం చేయాలి? బాప్తిసం తీసుకున్నవారు ఏం చేయాలి? ఏం చేయాలి అని అంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేయాలో ఒకసారి దీన్ని మనం చూస్తే, 38వ వచనం నుండి చూద్దాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అన్న మాట ఏ పట్టణంలో చెప్పాడు? ఈ మాటలని అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం యెరూషలేములో చెప్పిన మాటలు. జెరూసలేంలో చెప్పిన మాటలు. యెరూషలేంలో చెప్పిన ఈ మాటలని మనం చూస్తే, ఆ రోజు ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు శిష్యులు చెప్పిన తర్వాత? క్రింద చదివితే 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఈ సందర్భం మనం మొన్న కూడా విన్నాం. మొదట యేసు ప్రభు మాత్రమే ఆవగింజగా, అది భూమిలోకి వెళ్ళి ఫలింపగానే దాన్ని నమ్మి విశ్వసించిన వారు 12 మంది బయలుదేరారు సువార్త ప్రకటించడానికి. ఈ 12 మంది సువార్త ప్రకటించడానికి నిలబడినప్పుడు 12 ద్వారా ఎంతమంది వచ్చారు? 3000 మంది వచ్చారు. ఆ తర్వాత 4వ అధ్యాయంలో 4వ వచనంలో, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనంలో, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఎంతైంది? 5000 ఆయను. ఇప్పుడు టోటల్ కౌంట్ ఎంత? ఒకవేళ లెక్కేసుకుంటే వారు 12, అదొక 3000, ఇదొక 5000, అంటే ఎంతమంది? 8012 మంది. మనకున్న లెక్కలను బట్టి ఆ విధంగా ఆలోచిద్దాం కొద్దిసేపు. ఈ 8012 మంది ఎక్కడున్నారు? ఏ సిటీలో ఉన్నారు? యెరూషలేంలో ఉన్నారు. ఇప్పుడు యెరూషలేంలో ఏం జరుగుతుందో చూద్దాం. యెరూషలేంలో అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం ఎక్కువ ఉంది, నేను చదువుతాను, దయచేసి గమనించండి. ఇప్పుడు యెరూషలేములో ప్రభువుని అంగీకరించిన వారు ఈ లెక్కలను బట్టి ఎంతమంది ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పుకున్న ఈ చిన్న మెసేజ్లో 8012 మంది అనుకుందాం.
12 అంటే శిష్యులు కొద్దిసేపు పక్కన పెట్టి టోటల్ 8,000 అనుకుందాం, 8,000 మంది అనుకుందాం. ఆ 8,000లో ఒకరు చనిపోయారు, రాళ్లతో కొట్టబడ్డాడు స్టెఫెన్ గారు పైన అధ్యాయంలో. అంటే ఇప్పుడు ఎంతమంది? 8,000లో ఒకరు మైనస్ అయ్యారు, 7,999 ఉన్న లెక్కలు బట్టి. ఆల్ రైట్, ఇప్పుడు 8వ అధ్యాయము అపోస్తల కార్యములు మొదటి నుంచి చూద్దాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు యెరూషలేములో ఉండకుండా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? భయంకరమైన హింస కలిగింది. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, అందుకే ఈ యెరూషలేములో మీకు చోటు లేదు. ఆ యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులైతే బలంగా నిలబడ్డారు యెరూషలేములో, మిగిలిన వాళ్ళందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఆ చెదిరిపోయిన వారు 4వ వచనంలో, 8వ అధ్యాయం 4వ వచనం ఏం చేస్తున్నారు చూడండి. వీరిని చెదిరిపోయిన వారు అని మాత్రమే అందామా? బాప్తీసం తీసుకున్నవారు అని కూడా అందామా? ఒకటే అందామా, రెండు అందామా? బాప్తీసం తీసుకున్నవారు మొదటిది, తీసుకున్న తర్వాత ప్రభువులోకి చేర్చబడినందుకు హింస కలిగింది. హింస కలుగుతానే వీరందరూ ఏమైపోయారు? చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారో చూడండి. సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. మనకున్న ప్రశ్న ఏంటి? బాప్తీసం తీసుకున్నవారు ఏం చేయాలి అని అంటే, ప్రభు సువార్తను మీ హృదయంలో నుండి తొలగించుకోకూడదు. నీ కొరకు మరణించాడు, నీ కొరకు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, నా పాప భారాన్ని శిలువ మీద ఆయన మోసాడు. ఇది నేను అర్థం చేసుకున్నాను. మొన్నటి వరకు ఇది ఒక వెర్రితనం అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఇదే నన్ను రక్షించినది అని నమ్మాను. అని నమ్మిన మనము కూడా ఆయన పరిచర్యలో నిమగ్నమైపోవాలి. మేము అన్ని చోట్లకు వెళ్ళలేం కదా, స్త్రీలం కదా. పురుషులంటే వేరే ప్రాంతాలకు వెళ్ళి చెప్పచ్చు, అనేక మందికి తెలియచేయచ్చు, కనీసం కుటుంబంలో రథసారథిగా ఉంటూ అనేక మందికి, తన కుటుంబానికి, బంధువులకు, అందరికీ చెప్పుకుంటూ వెళ్ళచ్చు. మరి స్త్రీలు మా పరిస్థితి ఏంటి? మేము వెళ్ళలేం, ప్రయాణాలు చేయలేం. మా పాత్ర ఏంటి అని అడిగితే, ప్రభువును వెంబడించిన వారు ఏం చేస్తున్నారో ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయం చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము అని క్రింద ఫుట్ నోట్లో ఆయనకు ఉపచారము చేయించు వచ్చిరి. ఆయన ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు మొదటి వచనంలో దేవుని రాజ్య సువార్తను తెలుపుచూ పోచున్నాడట. పురుషుడుగా యేసు ప్రభు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తుంటే ఆయనను వెంబడిస్తున్న స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఆయనకు ఉపచారం చేస్తున్నారట. అంటే సేవకులు ఎక్కడ పోతే మేము కూడా ప్రయాణం చేయాలా అనేది కాదు. విషయం ఏంటంటే, సాధ్యమైనంత వరకు మీకున్న పరిధిలో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఉద్యోగాల్లో ఉంటాం, అన్నీ మానేసుకొని పోవాలంటే కుటుంబం ఎట్లా నడవాలి? కష్టం. కానీ ఒక బాధ్యత అయితే మర్చిపోకూడదు. మీరు ఎక్కడున్నా మీ అధికారుల వద్ద నుండి, సహచరుల వద్ద నుండి, క్రింది వారి వద్ద నుండి మీరు ప్రభువు బిడ్డ అనే సాక్ష్యం తెచ్చుకుంటే చాలు. అదే గొప్ప సువార్త. మన ఉద్యోగ జీవితంలో మనం నడుచుకునే తీరు, మనం మాట్లాడే తీరు, మన యొక్క క్రమశిక్షణ, ప్రభువు బిడ్డలు అనేటువంటి పర్సనాలిటీ, ఆ వ్యక్తిత్వాన్ని మనం చూపించుకుంటూ వీళ్ళు చాలా మంచి వాళ్ళండి, వీళ్ళు దేవుని బిడ్డలండి అని అనిపించుకునే స్థాయికి మనం రావాలి. అందుకే చెప్తూ మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, చూద్దాం ఆ మాట. 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5:16 వచనం చూద్దాం. 16th verse. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ యొక్క మీ క్రియలను చూసి దేవుని మహిమపరిచే స్థితిగా మన ఆత్మీయ జీవితాలు ఉండాలట. ఆ విధమైన పరిచర్య చేస్తూ ప్రభువుకు గొప్ప సాక్షులుగా మీకున్న పరిధిలో నివసించడం అనేది అలవాటు చేసుకోవాలి.
దీన్నే ఏ కులం అంటారు? పరిచారకులు. మీకున్న పరిధిలో, మీకున్న స్తోమత కొద్దీ సువార్త పరిచర్యకు మీరు ఉపచారం చేస్తూ వెళ్ళాలి. అది వాక్యం సెలవిస్తుంది. సువార్త పరిచర్యలో మీరు కూడా పాల్గొనగలిగితే ఇంతకంటే ఆనందం ఏముంటుంది? వచ్చి నిలబడి వాక్యం చెప్పడం ఒకటే కాదు, మీకు బాగా అర్థమైన వాక్యాలను ఒక పేపర్లో రాయండి. ఒక పేపర్లో రాసి ఒక చిన్న ప్యాంఫ్లెట్గా ముద్రించండి. నేను కొందరిని చూశాను, వాళ్ళు అదే పనిగా ఈ పానీపూరి బండ్ల దగ్గర, బజ్జీల బండ్ల దగ్గర, వాళ్ళు అప్పుడప్పుడు దోశల బండ్ల దగ్గర పేపర్లలో చుట్టి ప్యాక్ చేసిస్తుంటారు. కొందరు ఏం చేశారంటే సువార్తను అలా వాక్య రూపంలో రాసి అలా చుట్టి అక్కడ పెట్టడం వల్ల బ్రేక్ఫాస్ట్ చేయడానికి పొద్దున్నే కస్టమర్లు పోతారుగా, వాళ్ళకు ఫ్రీగా ఇచ్చేశారు. ఫ్రీగా ఇవ్వడంతో ఆ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు, ఆ పేపర్ని చూస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అక్కడ కూడా అలాంటి పేపర్లు పెట్టడం వలన కొందరు చదువుకొని మారుమనసు పొందిన వాళ్ళు ఉన్నారు. అలాంటి సాక్షులు ఉన్నారు కొందరు సమాజంలో. ఏదో విధంగా బైబిల్ చెబుతుంది, ఫిలిప్పీ పత్రికలో ఒక మాట, పాంఫ్లెట్లు, కరపత్రాలు అంటారు వీటిని. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం నుండి చూద్దాం. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించుతాను. కొందరు ఇప్పుడు బీటెక్ సాఫ్ట్వేర్ కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటున్నారు. మీకు దేవుడిచ్చిన ఆ సాఫ్ట్వేర్ నాలెడ్జ్తో ఇంకొందరు ఎంబీఏ మార్కెటింగ్ చదువుకుంటూ ఉండొచ్చు. మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఆ చదువులను ఆ సాఫ్ట్వేర్లో బిల్డ్ చేయడము. ఈరోజు మొబైల్ యాప్లో మనం చూసుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, యూట్యూబ్ల ద్వారా వింటున్నాం. మీరు ఎలాగైతే ప్రభువుని తెలుసుకున్నారో కనీసం ఒక చిన్న వీడియో రికార్డ్ చేయండి, ఒక సాక్ష్యం అలా పంచుకోండి. మీరు చెప్పే సాక్ష్యం అనేక మందికి వెళ్ళగలదేమో. ఏదో విధంగా అయితే మీరు సువార్తను ప్రకటించడానికి అవకాశం ఏర్పడుతుంది కదా. సరే, బైబిల్లోనే ఉంది కదా బ్రదర్, స్త్రీలు ఎవరు కూడా వాక్యం పంచుకోకూడదు అని, స్త్రీలు మౌనంగా ఉండాలని ఉంది కదా, దాని పరిస్థితి ఏంటి అని అంటారు. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. పురుషులు పెద్దవాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు 10 మందికి ఉపదేశించగలిగే సామర్థ్యం ఉంటే అప్పుడు స్త్రీలు మౌనంగా ఉండాలి. సంఘానికి వచ్చిన వాళ్ళలో పురుషులు ఎవరు కూడా బాప్తిజం తీసుకోలేదు, బైబిలే తెలీదు, కానీ భక్తిపరులైన స్త్రీలు ఉన్నారు, దేవుని అంగీకరించిన స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు ఆ పురుషుడు దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఎవరు చెప్పాలిక? ఎవరు నోరు తెరిచి మాట్లాడాలి? యుద్ధానికి వెళ్దామన్నప్పుడు న్యాయాధిపతుల్లో బారాకు అన్న వ్యక్తి నేనైతే రాను, అమ్మ నువ్వు లేకుండా నేను రాను అంటాడు. ఎవరితో? దెబోరా అను స్త్రీతో. దెబోరా అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు అమ్మాయిలు కొందరు. ఎందుకు దెబోరా అన్న పేరు పెట్టుకున్నారు? న్యాయాధిపతుల్లో ఒక పురుషుడు అమ్మా నువ్వు లేకుండా నేను యుద్ధానికి కూడా పోనమ్మా అంటాడు. ఇప్పుడు ఆ పురుషుని నడిపించే బాధ్యత ఎవరు తీసుకున్నారు? దేవుని ప్రేరణ చేత దెబోరా అను స్త్రీ తీసుకుంది. అలానే ఒకరోజు సింహాసనం మీద యోషియా అని ఒక రాజు కూర్చొని ఉంటాడు. ఆ రాజుకు దేవుని విషయాల గురించి అర్థం కాకపోతే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఉంటే ఆ దేశంలో ఒక ప్రవక్త్రి ఉంటుంది. ఆ ప్రవక్త్రి పేరు హుల్దా అను స్త్రీ, ప్రవక్త్రి. ఈ దేశంలో భక్తిపరురాలు ప్రవక్త్రి అని ఒక స్త్రీ, హుల్దా అను స్త్రీ ఉంది. తెలియజేయం, నాకు ఏం చేయాలో తెలియట్లేదు చెప్పమని అంటే రాజు వెళ్ళి అడుగుతాడు ఒక స్త్రీని. అప్పుడు ఆ స్త్రీ చేయవలసిన పనులన్నీ దేవుడు చెప్పిన మాటలన్నీ తెలియజేస్తుంది అక్కడ. ఎందుకు? అక్కడ పురుషులు దేవుని జ్ఞానంతో పురుషులు నిండుకోకుండా ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు స్త్రీ మాట్లాడచ్చు. కానీ దేవుని జ్ఞానంతో నిండుకొని ఉన్న పురుషులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పురుషుల చేతనే బోధన ఉండాలి సంఘం. ఆల్ రైట్, టైం అయిపోతుంది కదా. ఇంకెన్ని ప్రశ్నలు ఉన్నాయి సిస్టర్? లాస్ట్ 2నే కదా, వేగంగా ముగించుకుందాం. బ్రదర్ ఓకేనా? 2 రైట్. బాప్తిజం తీసుకున్నవారు ఎలా బ్రతకాలి? అవసరం అంటారా లేదా ఈ ప్రశ్న? ఎలా బ్రతకాలి? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బాప్తిజం తీసుకున్న తర్వాత బ్రతుకు ఎలా ఉండాలి? మన జీవితం ఎలా ఉండాలి? ఎందుకు ఈ ప్రశ్న అవసరం అంటే
బాప్తిసం తీసుకున్న వారు అప్పుడప్పుడు మనకు సమాజంలో ఎదురయ్యి ఏమంటారంటే, ఎందుకో బ్రదర్, బాప్టిజం తీసుకోకముందు నేను ఏ కష్టాలు ఇబ్బందులు లేకుండా ఉన్నాను, ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఊహించని కష్టాలు, ఊహించని శ్రమలు, ఊహించని అసలు ఇందులో నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియట్లేదు, ఇన్ని శ్రమలు నాకు ఎదురవుతున్నాయి, అందుకే నేను తట్టుకోలేక అన్నిటినీ విడిచిపెట్టి మళ్ళీ లోకంలోకి పోయాను అనే మాట అంటుంటారు. అలాంటి పరిస్థితులే బాప్తిజం తీసుకున్న తర్వాత ప్రజలకు ఖచ్చితంగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కనుక దేవుడు ఈ విధంగా మనల్ని ఆయన వాక్యం చేత హెచ్చరిస్తున్నాడేమో మనకు తెలియదు. ఏంటో చూద్దాం. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. యేసు ప్రభువుని ఎరుగనప్పుడు, తెలుసుకోకుండా ఉన్నప్పుడు పౌలు గారి జీవితం మనకు తెలియదా చెప్పండి? స్టెఫెను గారిని రాళ్లతో కొట్టి చంపితే నేనే చంపానని చెప్పండి అని సమ్మతించాడట, ఒప్పుకుంటున్నాడట, బాగానే చంపారులే అని. అప్పుడు ఆయన పాత జీవితం ఏంటి? సంఘాన్ని హింసించుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం అలా తీసి ఉంచి ఒక్కసారి అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలోకి వెళ్ళి అలా తొంగి చూసి మళ్ళీ వచ్చేద్దాం. ఒకే వ్యక్తి 2 రకాల జీవితాలు చూడండి ఎలా ఉన్నాయో. మనిషి ఒక్కడే, బాప్తిజం తీసుకోకముందు జీవితం, బాప్తిజం తీసుకున్న తర్వాత ఉన్న జీవితం. ఈ రెండు మీ ముందు ఉంచుతున్నాను. మనకున్న ప్రశ్న ఏంటి? బాప్తిజం తీసుకున్నవారు ఎలా బ్రతకాలి అన్న ప్రశ్నకు అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో 3వ వచనం చూద్దాం. 3వ వచనం. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఇది మన పౌలు గారి జీవితం బాప్తిస్మము కంటే ముందు. ఏం చేస్తున్నాడు సౌలు గారు? ప్రతి ఇంట్లోకి దూరుతున్నాడట. ఎవరంటే వాళ్ళు వేరే వాళ్ళ ఇంట్లోకి దూరచ్చా చెప్పండి? దూరితే ఏమంటారు? దౌర్జన్యం, దుర్మార్గం. అది నువ్వు మా ఇంట్లోకి వస్తున్నావు అని. నీ ఇంట్లోకి వస్తాను, నీ నట్టింట్లోకి వస్తాను, నిన్ను ఈడ్చుకొని పోతానని వస్తున్నాడు. ఇక్కడ సౌలు గారు జీవితం చూడండి ఎలా ఉందో. 8వ అధ్యాయం 3వ వచనంలో సౌలు అయితే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను, ఏమాత్రం స్త్రీలనే గౌరవం కూడా లేకుండా స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించుండెను. యేసు ప్రభు నమ్ముకున్నారా? మీకు ప్రభు అంటే ఇష్టమా అని చెప్పి వారందరిని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడట. ఎవరి అధికారం ఇది? అలా ప్రవర్తించిన వ్యక్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయానికి వచ్చేసరికి అప్పటికి ఆయనలో మారు మనసు కలిగిందిగా, బాప్తిసం తీసేసుకున్నాడుగా. బాప్తిసం తీసుకున్న తర్వాత అదే సౌలు మారు మనసు పొందిన తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత ఆయన జీవితం ఎలా ఉందో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి చూస్తున్నాను. 23వ వచనం నుండి, వారు క్రీస్తు పరిచారకులా? వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని. ఒకప్పుడు హింసించాను, ఇప్పుడేం చేస్తున్నాను? క్రీస్తు కొరకు, ప్రభువు కొరకు నేను ప్రయాసపడుచున్నాను. ఈ ప్రయాస ఎలా ఉందంటే, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. జైల్లోకి వెళ్ళాడట ప్రభువుని తెలుసుకున్నందుకు. మనం వెళ్ళామా ప్రభువుని తెలుసుకున్నందుకు జైల్లోకి? కష్టమైతే రాలేదుగా. అపరిమితంగా దెబ్బలు తింటిని. ఒకప్పుడు ఇదే వ్యక్తి చేయితో అందరినీ ఏం చేశాడు? దెబ్బలు కొట్టాడు. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న తర్వాత దెబ్బలు పడ్డాయి. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. ఒకప్పుడు ఈయన జీవితం పరిస్థితి, అందరినీ ప్రాణాపాయంలో ఉంచాడు. ఇప్పుడు చివరికి ఈయనే ఎందులోకి వెళ్ళిపోయాడు? ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. అమ్మా, ఈ లెక్క తెలియాలంటే 39 × 5 వేయాలి. 39 × 5 వేస్తే ఎంత వస్తుంది లెక్క చూడండి, క్యాలిక్యులేటర్లు ఉంటాయి. ఎంత వచ్చింది సిస్టర్? 39 × 5 195. 5 మారులు. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఒకప్పుడు ఇదే వ్యక్తి ఏం చేశాడు? దెబ్బలు కొట్టాడు. 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, రాళ్ళు తీసుకుని కొట్టబడ్డాడట. 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని. ఓడ ఎక్కడ పగులుతుంది? భూమి మీదనా సముద్రంలోనా? ఓడ పగిలిపోతే పరిస్థితి ఏంటి? టైటానిక్ షిప్ మునిగిపోతే ఏమైంది? చచ్చిపోయారు చాలామంది. చిన్న చిన్న పడవలు ఉన్నవారు ఒడ్డుకు చేరుకున్నారు. అలాంటి పరిస్థితి. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని
మనం ఒక రాత్రింబగళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉండడానికి భయం మనది. ఇక్కడ ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలన. ఎవరు కపట సహోదరులు అంటే పైకి హలో బ్రదర్, వందనాలు సిస్టర్ అనేది పక్కకి వెళ్ళి మనకే వెన్నుపోటు పొడిచేది, అది కపట సహోదరుల వలన. కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని, ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ, నిద్రలేని పరిస్థితి, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, ఉపవాసము కాదు ఉపవాసములు చేశాడట. ఎన్నో ఉపవాసాలు తెలియదు మనకు, ఆహారం లేక, చలితోనూ, ఇక చివరికి వస్త్రహీనుడైపోయాడు, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి, ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. చెప్పండి, బాప్తిసం తీసుకున్న తర్వాత ఇక్కడ రాయబడిన అన్ని కష్టాలు ఎవరికైనా వచ్చింటాయా చెప్పండి? కొందరు అంటారు, నా కష్టాలు ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నాను బ్రదర్ అంటారు. మంచిదే, ఎవరికి రాకూడదు కష్టాలు. కానీ ఇక్కడ బాప్తిసం తీసుకున్న తర్వాత ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇదే పౌలు గారే మరొక చోట రాస్తున్నాడు, రోమాపత్రికలో 8వ అధ్యాయం, ఎందుకు నాకు ఇన్ని శ్రమలు ఇబ్బందులు ఎదురైనా నేను నా ప్రభువుని ఎందుకు విడిచిపెట్టలేదు అని చెబుతూ 35వ వచనం, రోమాపత్రిక 8:35, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఒక మంచి పాట కూడా ఉందనుకుంటా దీనికి సంబంధించి. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడు వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఇలా శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం అన్ని కలిగిన, ఖడ్గం వచ్చిన అందులో నుండి దేవుడు మనకేమనుగ్రహిస్తాడట? విజయమే అనుగ్రహిస్తాడంట. కానీ మనల్ని ఓడిపోచేయలేడట, ఓడిపోనివ్వడట. యోబు గారు అన్నీ కోల్పోయారు సాతానుడు వచ్చి శోధించినప్పుడు. కానీ చివరికి ఎవరు గెలిచారు? అలా మనల్ని అంతా సాతానుడు కోరుకుంటాడు. ఈరోజు 4 చేర్చబడ్డారు. ఈ ముందు 1 గంట క్రితం వరకు వీరు నా రాజ్యంలో ఉన్నవారు, ఇప్పుడు నేను ఆస్తిని కోల్పోయాను కాబట్టి వీరిని ఎలాగైనా నేను మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలని వీరిని ఏం చేస్తాడంటే జల్లెడబడతాడు. అలా జల్లెడబట్టినప్పుడు అయ్యో నా పరిస్థితి అయిపోయింది బాప్టిజం తీసుకున్న తర్వాత అనుకుంటే, ఇన్ని వచనాలు భక్తులు ఇన్ని శ్రమలు ఎదుర్కొన్నారు, అయినా కూడా ప్రభువు ప్రేమ నుండి వారు దూరం అవ్వలేదు. అది ఆనందం అని భావించారు. అందుకే యాకోబు గారు రాసిన పత్రికలో, యాకోబు గారు 1వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు, చూస్తున్నారంతా, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అన్ని శ్రమలు వచ్చినా కూడా లోకం నుండి మనం ఏమని ఎంచుకోవాలట? మహా ఆనందం. ఎందుకు? ఈ శ్రమలలో ఒకవేళ మనం త్యాగమైపోయామనుకోండి, దేవుడు మనల్ని పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు, పరదేశుకు నడిపిస్తాడు. ఆయన రాకడ ఆలస్యమైతే ఆయన వచ్చినప్పుడు మనల్ని అందరినీ గొప్ప రాజ్యంలో ప్రవేశింపజేస్తాడు. ఈ శ్రమలన్నీ చూపించాను, ఎందుకంటే ప్రభువుని నమ్ముకోమా నీకు మేలు జరుగుతుంది అని లోక సంబంధమైన వాటిని చూపిస్తుంటారు. కానీ ఇక్కడ ప్రభువుని నమ్ముకున్నందుకు ఇవి అన్నీ కలిగినా కూడా వారు దేవుని విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టట్లేదు? ఒక వచనం చూపించి ఇంకా చివరి ప్రశ్నకి వెళ్ళిపోయి వెంటనే ముగించుకుందాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు ఏమి ఉంచబడింది? అక్కడ నీతి కిరీటం ఉంచబడి ఉన్నది.
ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. నీతి కిరీటమును నువ్వు సంపాదించుకోవాలంటే కడమట్టుకు చివరి వరకు నీవు ఆయనతో నమ్మకంగా జీవించడం ప్రారంభించాలి. దీనితో పాటు మరొక వచనం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై. ఈ మాటకు అర్థం ఏంటి? ఆయన మరణ విషయంలో సమానానుభవం. యేసు ప్రభు మరణం చెందే ముందు ఎన్ని కష్టాలు ఓర్చుకున్నాడు. ఒకరు ముఖం మీదకి వెళ్ళి ఉమ్మేశారు, ఇంకొకరు వెనకల నుంచి గుద్ది ఎవరు గుద్దారో చెప్పు అన్నారు, ఇంకొకరు ఆయన హేళన చేశారు. అలాంటి సమాన అనుభవం నాకు కూడా కావాలి. ఏ విధము చేతనైనా నేను పునరుత్థానము బలమును ఎదుర్కోవాలి, తెలుసుకోవాలి. దానిని నేను ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని వచ్చినాను. కాబట్టి బాప్తిజం తీసుకున్నవారు ఇదిగో దేవునికి నమ్మకంగా బ్రతికితే ఆయన ఏర్పాటు చేసిన బహుమానం, రివార్డ్ ఏదైతే ఉందో ఆ రివార్డ్ కొరకు మీరు ఖచ్చితంగా బలంగా నిలబడాల్సిందే. ఒకరు కాదు, ఇద్దరు కాదు. పేతురు గారు రాస్తున్నారు, యాకోబు గారు రాశారు, పౌలు గారు రాశారు. ఇంకొక వచనం 4వ అధ్యాయం పేతురు గారు రాసిన మొదటి పత్రిక. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4 3వ వచనం 13వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. శ్రమలలో మనం పాల్గొన్నప్పుడు అది సంతోషమని భావించాలంట. ఎందుకంటే యేసు ప్రభువే మన కొరకని శ్రమలు అనుభవించినప్పుడు నేనెంతటి వాడను, నేనెంతటి దానను అని అనుకుని జీవించాలట. ఆల్ రైట్. ఇకపోతే చివరి ప్రశ్నే, బాప్తిస్మము తీసుకోవడం వలన వచ్చే ప్రయోజనం ఏంటి? వచ్చే ప్రయోజనం ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. బాప్తిస్మము తీసుకోవడం వలన హృదయంలో నుంచి అపవాది వెళ్ళిపోతాడు, పరిశుద్ధాత్మ అన్న వరం మనలోనికి వస్తాడు. దానితో పాటు మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే 14వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 14:20 చదవండి ఎవరైనా గట్టిగా. లేకపోతే బాప్తిసం తీసుకున్న వాళ్ళు అందరూ చదవండి, ఉపయోగపడేది ఇది. రెడీ, 1 2 3 స్టార్ట్. అందరం కలిసి చదువుదాం, ఒకటేసారి చదువుదాం. స్టాప్ ఎవ్రీబడీ, అందరూ ఆపండి. నేను రెడీ 1 2 3 అంటే మీరు స్టార్ట్ చేయాలి. ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. బాప్తిసం తీసుకున్న తర్వాత మీలోనికి ఎవరు ప్రవేశిస్తున్నారట? పరిశుద్ధాత్మ దేవునితో పాటు ఇంకెవరు వస్తున్నారట? యేసు ప్రభు మీలోనికి వస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు మీలోనికి వస్తున్నాడు. తర్వాత మన దేహము ఎవరికి ఆలయమై ఉందట? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. క్షమించాలి, మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఏమై ఉందట? మన దేహం ఆలయం. మొన్నటి వరకు మన దేహం ఎవరికి ఆలయంగా ఉంది? బాప్తిసానికి ముందు సాతానుకు నిలయంగా ఉంది. ఎప్పుడైతే ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టామో ఇప్పుడు ఎవరికి ఆలయంగా మారుతుంది మనది? అంటే నీ ఆత్మతో పాటు ఎంతమంది నివసించడానికి వచ్చారు ఇప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు మరియు యోహాను సువార్త 14:20లో ఎవరు చూసాం మనం? యోహాను సువార్త 14:20లో నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. అంటే మనలోనికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు వచ్చి మనలో నివసించడం ప్రారంభిస్తారు. ఈ ముగ్గురు ఎవరు?
ఈ సమస్త సృష్టిని చేసిన మన దేవుళ్ళు వీరు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. ఈ ముగ్గురు మనతో ఉంటే మనం ఓడిపోతామా, గెలుస్తామా చెప్పండి? దీన్నే ఏమంటారు? విశ్వాసం అంటారు, ఫెయిత్. బాప్తిసం తీసుకోవడం వలన వచ్చే ప్రయోజనం ఏంటి అన్న ప్రశ్నకు, నీలో ఇప్పుడు ఎవరొచ్చి నివసిస్తున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మరి ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను ముగ్గురు నీలో నివసిస్తున్నప్పుడు, ఆ పరిశుద్ధులు నీలో ఉంటే వారిని ఎదిరించి బాప్తిసం తీసుకున్న తర్వాత తప్పు చేయడానికి అడుగు ముందుకేస్తాము మనం. ఎంత ధైర్యం ఉండాలి అలా తప్పు చేయాలంటే? కాబట్టి ఆ ముగ్గురే నీ ఆత్మతో ఏకమైనప్పుడు, మనం కన్ను మూసిన తర్వాత కూడా ఆ ముగ్గురు మన ఆత్మల్ని ఏం చేస్తారు? భద్రపరిచి క్షేమంగా ఉండే ఒక మంచి స్థలానికి చేర్చుతారు, విశ్రాంతిలోనికి తీసుకెళ్తారు. ఇదే బాప్తిసం తీసుకోవడం వలన వచ్చే ప్రయోజనం. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో సమాప్తం.